థియేటర్లో కొత్త మకాం. తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ఆడియన్స్ కూడా రాకా కోసం ఎదురుచూస్తున్నారు. మరో సినిమా జోలికి పోకుండా రాకా మీదే పూర్తిగా దృష్టి పెట్టారు అల్లు అర్జున్. ఈ చిత్రంలో 2 విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ షూటింగ్ మొత్తం ముంబై కేంద్రంగా ఒక స్టూడియోలో జరుగుతోంది. దీంతో హైదరాబాద్, ముంబై మధ్య రాకపోకలు కట్టిపెట్టి రాకా వర్క్ పూర్తయ్యే వరకు ముంబైలోనే ఉండాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. తరువాత మొదలయ్యే కనకరాజ్ సినిమా కూడా షూటింగ్ ముంబైలోనే జరుగుతుందట. దీంతో ముంబైలో తాము ఉండడం కోసం జుహూ ప్రాంతంలో ఓ ఖరీదైన ప్లాట్ను 3 ఏళ్లకు లీజ్ తీసుకున్నారు. 6,000 చదరపు అడుగులున్న ఈ లగ్జరీ ప్లాట్కు నెలకు అద్దె 16 లక్షలు. 5 బెడ్రూమ్స్ కలిగిన ఈ ఫ్లాట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ చిత్రంలోనే కథానాయికగా దీపికా పడుకునే నటిస్తున్నారు. ఆమె తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించడంతో సినిమాలు తీసే నిర్మాతల్లో వణుకు పుట్టింది. అయితే నెలలు నిండే వరకు షూటింగ్లో పాల్గొంటానని దీపిక తీపి కబురు అందించారు. చంద్రబాబు బయోపిక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు కథాంశంగా ఒక బయోపిక్ రూపుదిద్దుకొనుంది. అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపి ప్రశంసలు అందుకున్న దర్శకుడు భాను ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తున్నారు. విజనరీ ఉన్న నాయకుడు, అలుపెరగని పోరాట యోధుడు, నిత్య కృషీవలుడు చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతి ఘట్టంలోనూ ఓ ఉద్వేగం, ఒక సంఘర్షణ ఉందని, ఆ ఉద్వేగాల సమాహారమే ఈ బయోపిక్ అని దర్శకుడు చెబుతున్నారు. భారీ తారాగణంతో, ప్రతిభావంతుడైన సాంకేతిక నిపుణులతో ఈ సినిమా ఉంటుందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.